హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 12వ పాఠము 6వ తరగతి తెలుగు మంజరిలో మనం చూస్తూ ఉన్నాము. కర్ణాటక గవర్నమెంట్ ఇక్కడ ఉత్తరము అనేటువంటిది లేఖ గురించి మనం తెలుసుకోబోతున్నాము. వ్యక్తిగత లేఖ రూపంలో విద్యార్థులకు ప్రత్యేకంగా విహారయాత్ర సందర్శించిన తర్వాత దాని గురించి మిత్రునికి ఉత్తరం రాయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటంటే విహారయాత్రకు వెళ్ళి నాటున్నాడు. ఆ యొక్క విహారయాత్రలో చూసినటువంటి ప్రదేశాల గురించి వివరిస్తూ తన యొక్క మిత్రునికి ఒక లేఖ అనేటువంటిది ఇక్కడ రాయడం జరిగింది. స్థలము, మీరు ఎక్కడ ఉంటారో ఆ స్థలము, ఏ రాజు రాస్తున్నారో దాని యొక్క తేదీ. ప్రియమైనటువంటి ధనుష్కి, నేను క్షేమంగా ఉన్నాను, నువ్వు కూడా క్షేమంగా ఉన్నావని అనుకుంటున్నాను. ఇక్కడ నేను రోజు బడికి వెళ్తూ చక్కగా చదువుకుంటున్నాను. పరీక్షల్లో మార్కులు కూడా బాగా వచ్చాయి. అక్కడ నువ్వు ఎలా ఉన్నావు, అలా ఎలా చదువుకుంటున్నావు? వేసవి సెలవుల్లో మా పాఠశాల విద్యార్థులందరూ కలిసి విహారయాత్రకు వెళ్ళాము. అందులో భాగంగా కొల్లూరు చూసాము. ఆ యొక్క పుణ్యక్షేత్రం చూస్తుంటే ఎంతో ఆనందం కలిగింది. ఎందుకంటే ఆ క్షేత్ర వివరాలను నీకు తెలపాలని అనిపించింది, అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను అని చెప్పేసి రాస్తూ ఉన్నాడు అనమాట పిల్లవాడు. ఉడిపి జిల్లాలో కొల్లూరు ఒక చిన్న గ్రామము. సుమారు 2-3 వేలకు మంది జనాభా ఉండదు. ఊరికి మధ్యలో ఒక దేవస్థానం ఉంది. కొల్లూరు క్షేత్రానికి ఆ పేరు కోల మహర్షి అనేటువంటి ఆయన వల్ల వచ్చిందనమాట. రావణ యుద్ధ సమయంలో వచ్చేసి లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు ఆంజనేయుడు సంజీవిని పర్వతం తెచ్చినటువంటి అతన్ని బ్రతికించాడు. అలా ఆకాశ మార్గాన ఆంజనేయుడు సంజీవిని పర్వతాన్ని తెస్తూ ఉన్నప్పుడు ఆ పర్వతం మీద ఔషధాలు, వనమూలికలు ఈ కొల్లూరు కొండ ప్రాంతాల్లో పడ్డాయట కొన్ని. ఈ కొల్లూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పర్వత భాగాన్ని కుటాన పర్వతాలని కూడా అంటారు. కొల్లూరు ఆలయంలో ముందు వైపు నిలబడే చూస్తే చుట్టూ అర్ధచంద్రాకారం ఆకారంలో ఉన్నటువంటి పర్వతాల వరుసలు, దిగువగా దట్టమైనటువంటి అరణ్యం మధ్యలో ఉన్న ఈ కొల్లూరు గ్రామం కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సో పోస్ట్ ఆఫీస్లో వేస్తున్నాడు. ఒకప్పుడు కోలుడు అనేటువంటి ఒక ముని తన వనమూలికలతో ఏం చేశారంటే మూలికలతో నిండి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని మహారణ్యపురము అని పిలిచేవారు. కొంతకాలానికి అతని తపస్సుకు మించి పరమేశ్వరుడు ప్రత్యక్షమై తను స్వయంగా రూపుదిద్దినటువంటి ఒక పార్థివలింగాన్ని ప్రసాదించాడు. ఇక నుంచి ఈ ప్రదేశము కోలపురము అనేటువంటి పేరుతో ప్రసిద్ధమవుతుందని, తర్వాత త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆదిశక్తి తనంతట తానుగా వచ్చి ఇక్కడే నివసిస్తుందని కూడా చెప్పాడు. ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో కంహాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడనమాట. ఇతడు వస్తుత మంచివాడు. అయితే అతని గురువైనటువంటి శుక్రాచార్యుడు విష్ణుమూర్తి నిన్ను సంహరిస్తాడని చెబుతాడనమాట. అప్పుడు కంహాసురుడు మహాభైరవుని గూర్చి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. చేసిన తర్వాత ఆ దేవత ప్రత్యక్షమయ్యాక కంహాసురుడు మహావిష్ణువు ఒక్కడే తన ప్రబల శత్రువు అనేటువంటిది గనుక తనకు ఏ పురుషుని వల్ల మరణం కలగకూడదని వరం పొందుతాడు. ఆవిడ ప్రసాదిస్తుంది. అప్పటి నుంచి దేవతలను, సన్యాసులను బాధిస్తూ వారి నగరాలను, కోల మహర్షి ఆశ్రమాన్ని కూడా ఆక్రమించుకున్నాడనమాట ఆ యొక్క రాక్షసుడు. అప్పుడు దేవతలందరూ త్రిమూర్తులను శరణు వేడతారు. వారు 3 పురుషులు కనుక వారు తమ తల్లి అయినటువంటి ఆదిశక్తిని ప్రార్థిస్తారు. ఆమె వారికి ప్రత్యక్షమైంది. వారు తమ శక్తులను ఆమెకు దారపోసి కంహాసురుణ్ణి సంహరించమని వేడుకుంటారు. శుక్రాచార్యుడు కంహాసురుడి వద్దకు వెళ్ళి, నీవు కేవలము పురుషుని వల్ల మాత్రమే మరణం లేకుండా వరం పొందావు గనక ఈ ఆదిశక్తి వల్ల నీకు మరణం తప్పదని హెచ్చరించాడు. కంహాసురుడు తనకు ఎవరి వల్ల మరణం ఉండకూడదని వరం కోసము తపస్సు చేస్తాడు. తర్వాత వచ్చేసి దేవతలు పరమశివుని ద్వారా వరం పొందకుండా చూడమని ప్రార్థిస్తారనమాట. ఆమె సరేనని సూక్ష్మరూపం ధరించి కంహాసురుణ్ణి నోటిలో దూరి అతని నాలుక కదలకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది. శివుడు కంహాసురునికి ప్రత్యక్షమవుతాడు ఆ సమయంలో. అయితే నాలిక పెగలక, అంటే నాలిక మాట్లాడలేడు కదా, కంహాసురుడు మూగవాడిలాగా అయిపోయి మాట్లాడలేకపోతాడు అనమాట. ఆ సమయంలో కాసేపు చూసి శివుడు అంతర్ధానమైపోతాడు, అంటే మాయమైపోతాడు అనమాట. అప్పుడు ఆదిశక్తి అతని నోటిలో నుంచి బయటికి వచ్చి అతని ముందు నిల్చుకుంటుంది. నిరాశతో దుఃఖిస్తూ ఉన్నటువంటి కంహాసురుడిని చూసి, నువ్వు చెప్పుడు మాటలు విని చెడుగా ప్రవర్తించిన వస్తుత మంచివాడివే, మొదట నా భక్తుడివే కదా, కనుక నేను చంపను, నీకేదైనా వరం ఇస్తాను కోరుకో అని అంటుందన్నమాట ఆవిడ. అప్పుడు అతను, నన్ను మూగవాణిగా చేసి కంహాసురుని కాస్త మూకాసురునిగా చేశావు కదా,
కనుక నా పేరు చిరస్థాయిగా ఉండిపోయేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించాడనమాట. ఆమె అలాగేనంటూ ఆశీర్వదించి మూగవాణిగా తల్లిగా మూకాంబిక అనేటువంటి పేరు ధరించి తిరిగి వచ్చి కోల మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి శ్రీచక్రంలో ఆవహించుకొని ఉండిపోయింది. శ్రీచక్రానికి ఆదిదేవత మహాలక్ష్మిగాను, మనిషికి మాట రావడానికి ఆదిదేవత సరస్వతిగాను, సింహవాహిని అయినటువంటి మహిషాసురుని సంహరించినటువంటి చాముండిని పార్వతీదేవిగాను, త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాతను ఆదిశక్తిగా ఈ మూకాంబికాదేవి ఇక్కడ అధిష్ఠించి ఉందన్నమాట. అందువల్ల ఈ మూకాంబిక ఆలయంలో రోజుకు 3 సార్లు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, తిరిగి సాయంత్రం 7 గంటలకు నివేదనార్చనలు జరుగుతాయి. అంటే 3 పూటలా జరుగుతుంది. పూజ కాగానే హారతి ఇస్తారు. ఆ హారతిని దర్శించడము ప్రధాన విషయంగా భావించబడుతుంది. అమ్మవారి ఆలయం ద్వారా ఉన్నటువంటి ప్రాకారము లోపలనే ఆదిశంకరాచార్యులు గారు శ్రీచక్రముని ధ్యానిస్తూ అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నటువంటి స్థలంగా చెప్పబడేటువంటి ఒకే ఒక స్థలము ఉంది. ఆ స్థలములో భక్తులు అందరూ వచ్చి కూర్చొని ధ్యానం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క వెళ్ళి మేము దర్శించాము అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. చూసావా ధనుష్, ఇన్ని విషయాలు తెలిసాక నీకు కూడా ఈ క్షేత్రానికి చూడాలనిపించడం లేదు. తప్పకుండా ఈ పాటికి నీ మనసులో ఈ క్షేత్ర దృశ్యాలు రూపుదిద్దుకుని ఉంటాయని అనుకుంటున్నాను. ఈసారి సెలవుల్లో తప్పక వెళ్ళి ఆ క్షేత్రాన్ని చూసి రావాల్సిందిగా ఆశిస్తున్నాను. అంటే ఖచ్చితంగా రావాలి, ఇక్కడికి చూడాలి, వెళ్ళి చూసేసిరా అని చెప్తున్నాడు అనమాట. అక్కడ అమ్మ నాన్న చెల్లెలు అందరిని అడిగినట్లు చెప్పు, నీ ప్రియమిత్రుడు ధర్మతేజ అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ధర్మతేజ చిరునామా వచ్చేసి 6వ తరగతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కంబలి బజార్ బళ్ళారిలో చదువుతున్నాడు. సూక్తి ఏంటంటే ఈ యొక్క పాఠంలో సహనమే విద్య పరమార్థము. కొత్త పదాలు నేర్చుకుందాము. పుణ్యక్షేత్రము, కోల మహర్షి, వనమూలికలు, శ్రీ మూకాంబిక, శ్రీచక్రము, మహాభైరవి, సంజీవని పర్వతము, వస్తుతః పార్థివలింగము, జగన్మాత, రామరావణ యుద్ధము, అంతర్ధానమై, మహారణ్యపురము, త్రిమూర్తి స్వరూపిణి. అర్థాలు వచ్చేసి సందర్శించి, చూచి, వేసవి ఎండాకాలము, గ్రామము పల్లె, మూర్చపోట స్పృహ తప్పి పడిపోవడము, అరణ్యము అడవి, దట్టము ఎక్కువగా, 3 అంటే ముగ్గురు, వస్తుతః అంటే సహజము అని అర్థము, ప్రబల శత్రువు బలమైనటువంటి శత్రువు, ఆశ్రయము నివాస స్థలము, పెగలక మాట రాక, అంతర్ధానము మాయముగుట, చిరస్థాయి ఎల్లప్పుడూ. ఇక్కడ కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాము. అడవి వనము, విపినము అరణ్యము అటవి, ఆంజనేయుడు హనుమంతుడు మారుతి, ఆకాశము గగనము, మిన్ను దివి నింగి అంబరము, ఇష్టము ప్రియము మక్కువ, ఉత్తరము లేక జాబు, ఉదయము ప్రభాతము ప్రాతకాలము, జన్మము ఉద్భవము పుట్టుక, పరమేశ్వరుడు శంభుడు శివుడు, వస్తుతః ఉన్నదున్నట్లే సహజము, ఆలయము నిలయము గుడి ఇల్లు, ఆశ్రమము పర్ణశాల మఠము, క్షేత్రము భార్య వరిమడి, క్షేమము కుశలము శుభము, పర్వతం శ్రీశైలం కొండ, ప్రజలు జనులు సంతానం లోకులు.